జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంగళవారం వెళ్ళి అప్పు తెచ్చిన, కేంద్రం నుంచి అప్పు తెచ్చిన, అబ్బో అసలు అప్పులు అనేటివి ఆంధ్రప్రదేశ్లో అందరి జీవితాలను నాశనం చేసేయబోతున్నాయి. అదిగో ఈ రోజు రేపు మీ ఇంటిని మీ స్థలాలను లాక్కోని వెళ్ళిపోతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అన్నంతగా. కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు, పార్టీలు, మేధావులు అబ్బో అసలు ఇంకా మామూలు కాదులండి, తాండవం చేశారు. రాష్ట్రం మీద ఎనలేని బాధ్యత అనుకుందాం, బాగానే ఉంది. సరే, ఇప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎన్ని అప్పులు చేశారు, ఎంత అప్పులు చేశారు, ఎన్ని సంక్షేమ పథకాలు అందించారు, ఇదంతా ఒక ఎత్తు. అమరావతి పేరు మీద అప్పులు చేస్తూ ఉంటే ఆ అప్పులను అబ్బా బ్రహ్మాండం, అప్పులు చేయడానికి కూడా బ్రహ్మాండం అని చెప్పి వీళ్ళు అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అప్పులు చేయడం అద్భుతమా, అప్పులు చేయడం బ్రహ్మాండమా? నిన్న తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు, అమరావతికి కేంద్ర సహాయం ఎంత, వాట్ ఈజ్ వాట్ అని. వాళ్ళు ఎప్పుడో 2,500 కోట్లు ఇచ్చారు 2014-15లో. ఆ డ్రైనేజ్ సిస్టమ్కి 1000 కోట్లని, మిగతా సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్ కట్టుకుని 1,500 కోట్లని, ఇంకా అంతే రూపాయి ఏమి ఇవ్వలే. వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ బయట బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటున్నారు, దానికి మేమే మానిటరింగ్ చేస్తూ ఉన్నాము అని చెప్పి. అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి, బయట నుంచి డాలర్లు అప్పు తీసుకుంటూ ఉన్నారు, వీళ్ళు తిరిగి డాలర్లు కట్టాలి. ఆంధ్రప్రదేశ్ కట్టలేకపోతే కేంద్రం నుంచి మన ఏపీకి హక్కుగా రావాల్సింది కట్ చేసుకొని అక్కడే పంపిస్తారు. అయితే కేంద్రం ఆ సమాధానంలో ఏం చెప్పారు, ఇది బడ్జెట్ పరిధిలోకి రాదు, అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు ఈ అప్పు అని. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అప్పు చేయడానికి కూడా గొప్ప ఘనతగా ప్రచారం చేస్తున్నాయి ఈరోజు పత్రికలు, టీవీ ఛానల్. ఏంటి అసలు అది గొప్ప ఘనత ఏంటి? బడ్జెట్ పరిధిలోకి రాదు, ఎఫ్ఆర్బిఎంకి అప్పులు లోబడి ఉండవు, కానీ కట్టాల్సింది మాత్రం ఆంధ్రప్రదేశ్ కట్టాలి కదా, వడ్డీతో సహా డాలర్లను రిటర్న్ చేయాలి కదా, వడ్డీతో సహా కట్టాల్సిందే కదా, డాలర్లను రిటర్న్ చేయాల్సిందే కదా ఎఫ్ఆర్బిఎం పరిధిలో, లేకపోతే ఇంకెక్కువ అప్పులు చేసుకోవచ్చని ఆనందం. అంతా అప్పుల కుప్ప. మళ్ళీ ఈరోజే హడ్కో నుంచి సిఆర్డిఏ అమరావతి కోసం 11,000 కోట్లు అప్పు తెచ్చారట. దానికి ప్రభుత్వం షూరిటీ కింద ఉత్తర్వులు జారీ చేశారు, సిఆర్డిఏ కట్టకుండా మేము కడతాము అని. మొత్తం అంతా అప్పులతో ముంచేస్తున్నారు. మొత్తం అప్పులు 1,000 కోట్ల రూపాయలు. ఇప్పటికీ 50-60 వేల కోట్లు అవుతుంది అంటున్నారు, 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది అంటున్నారు. రాష్ట్రం మొత్తం పేరు మీద అప్పులు. దాని ద్వారా ఎప్పుడు రిటర్న్స్ వస్తాయి, ఎవరికి రిటర్న్స్ వస్తాయి? ₹1 దాని మీద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదన్నారు కదా, అదే డబ్బును జనరేట్ చేస్తుంది అన్నారు కదా, ఎప్పుడు జనరేట్ చేస్తుంది? అదే డబ్బును జనరేట్ చేసేట్లయితే ఇన్ని 1,000 కోట్లు ఎందుకు అప్పు తీసుకొని వస్తున్నారు? బయట దేశాల నుంచి, ప్రపంచ బ్యాంకుల నుండి, ఇక్కడ అడ్కో దగ్గర నుండి, లోకల్గా వేరే వాటికి ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా అమరావతికి వెళ్ళిపోతూ ఉన్నాయి. దానికి అసలు దాని పేరు మీద చేసే విచ్చలబిడితనాన్ని, దాని మీద చేసే విపరీతమైన అప్పులకు కూడా వీళ్ళు మస్కా కొట్టడం చూడండి. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు, మరి ఇదంతా ఆంధ్రప్రదేశ్ కట్టక్కర్లే అన్నట్లు. ఎవరు కడతారు? కేంద్రం కడతాదా? ఒక పావురం మేము కట్టమని చెప్పారు కావాలి, కట్టాల్సింది ఇల్లే. ఏ పరిధిలోకి వేస్తే ఏంది, ఏ పరిధిలోకి రాకపోతే ఏంది? ఏదో ఆ విధంగానే మిస్లీడ్ చేయాలి జనాలను. ఇది అప్పుల పరిధిలోకి రాదంట, మరి ఎవరు కడతారు? చెప్పాలి కదా ఎవరు కడతారు, జనానికి అర్థమయ్యేట రాయాలి కదా. ఆంధ్రప్రదేశే కట్టాలి, నువ్వు నేనే కట్టాలి. ఎవరు కడతారు? ఎవరు కట్టరన్నా, మనమే కట్టుకోవాలా? ఎవరు ఎందుకు కడతారు? ఎవరు కట్టరు. డాలర్లలో అప్పు తిరిగి కట్టాల్సి ఉంటుంది. వీళ్ళేదో వీళ్ళ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు ముసుగులు నడుపుకుంటున్న వాళ్ళు కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్నే వాడుకుంటూ ఉన్నారు. ఇదైతే ముమ్మాటికి నిజం. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, అర్థం కాని వాళ్ళు గొర్రెల్లాగా అలాగే మద్దతు పలుకుతూ పోతూ ఉంటారు ప్రతి నిర్ణయానికి కూడా. పాసోగోలా ఏం విచ్చలవిడి అప్పులు. ఎవరి భూములకో రేట్లు రావాలి, ఎవరి భూములకో ప్రయోజనం కలగాలి. ఇప్పటికిప్పుడు 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దాని మీద పెట్టి కట్టాలి. మరి ఏమంత రిటర్న్స్ ఇస్తాయో, ఎప్పటికి ఇస్తాయో ఏముందిలే.
తీసుకురండి, కట్టండి, ఏమేం కడతారో, ఎంత కడతారో. ఈరోజేమో పనులు ప్రారంభం అంట. ఎన్నిసార్లు ప్రారంభం చేస్తారో చేతనే ఉన్నారు 14 నుంచి.